జై తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. భారత రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు తెలంగాణ అభివృద్ధి 10 ఏళ్ల కాలంలో అభివృద్ధిని యువకుల వెంటికి తెలంగాణ ప్రగతి చక్రాన్ని మార్చేసినటువంటి ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో వేడుక జరుపుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భద్రాచలం మండల టీఆర్ఎస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మాయరామరెడ్డి గారిని కేక్ కటింగ్ జరపాలని కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యంగ్ డైనమిక్ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భద్రాచలం పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రత్యేకంగా భద్రాచలం నియోజకవర్గ ప్రజల తరపున, పార్టీ నాయకులు కార్యకర్తల తరపున తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్ళు సీతారామ చంద్రస్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్తులో మంచి ఉన్నతమైనటువంటి శిఖరాల పదవులు అలంకరించి రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపించడానికి కృషి చేస్తారని, అదేవిధంగా గత 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఐటీ రంగాన్ని భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి ఘనత ఐటీ పారిశ్రామిక రంగం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, ముఖ్య పట్టణాల్లో అనేక కంపెనీలను తీసుకొచ్చి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత తారక రామారావు గారిది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి 20 నెలల కాలంలో గత 20 నెలలకు ముందు అధికారం రావటం కోసం ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కలబుల్ల మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కటంటే ఒకటి, వాళ్ళు ఇచ్చినట్టు హామీలు కానివ్వండి, ఆ 6 గ్యారెంటీలు కానివ్వండి, ఏ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. ఈనాడు ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. ఎందుకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చామో ఇవాళ చెప్పలేసుకుంటున్నారు. ఒక్కటంటే ఒకటి, ఆ రోజు ఏదైతే ఉందో కేసీఆర్ గారు మంచి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పోతా ఉంటే మహిళలకి ₹1,00,000, ₹1,15,000 కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇస్తా ఉంటే కేసీఆర్ గారు దానికి తులం బంగారం ఇస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. 20 మాసాలైనా తులం బంగారం జాడే లేదు. అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారి కిట్ అని ఎక్కడైతే వైద్యం జరుగుతుందో గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళి ప్రసూతి చెందేటటువంటి సందర్భం ఉండేది. ఆ ప్రసూతి భాగంలోనే ఆడపిల్ల పుడితే ₹13,000, మగబిడ్డ పుడితే ₹12,000 ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఆ పథకం ఇవాళ అసలు ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. ఇవాళ హాస్పిటల్ వైద్య రంగం చాలా దయనీయ స్థితిలోని దారుణంగా ఉంది. ఎక్కడ కూడా మందులు కానివ్వండి, వైద్యం కానివ్వండి ఎక్కడ కనపడతలేదు, జాడలేదు. ఇవాళ రోగులు వస్తే వైద్యులు పట్టించుకో, హాస్పిటల్స్ అనేటువంటి సిబ్బంది లేదు, మెడిసిన్స్ లేవు. అదేవిధంగా విద్యారంగాన్ని కూడా చాలా నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వం. ఇవాళ నిన్న మొన్న గత 5-6 రోజుల నుంచి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కాలేజీల ముందు, పాఠశాల ముందు రాస్తారోకలు చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ కానివ్వండి,
విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి ఎక్కడికక్కడ పేరుకుపోయి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. గురుకులాలు చూడండి చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా ఏకలవ్య పాఠశాల కానివ్వండి, ఆశ్రమ స్కూల్ కానివ్వండి నిర్వీర్యమైంది. వైద్య రంగం ఒక పక్క, విద్యా రంగాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. అయ్యే కాదు, ఏ ఒక్క వర్గాన్ని కూడా అట్లు రైతులు కానివ్వండి, వ్యాపార వర్గాలు కానివ్వండి, ఏ వర్గాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే దాగలేదు. చాలా దయనీయ స్థితి ఈ రాష్ట్రం మొత్తంగా దీనస్థితిలో ఉంది. ఇవాళ ప్రభుత్వం ఏర్పడి 20 మాసాలు అయినా కానీ ఒక్కటంటే ఒక్క వర్గం కూడా ఎవరు సంతోషంగా లేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున మేము ఒకటే కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ మీరేదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 420 హామీలు తక్షణం అమలు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన దశల వారీ ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని రోజులు అన్ని రంగాల్లో ఉంటుంది. భవిష్యత్తులో మళ్ళీ ఈ పార్టీని బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి తెలంగాణ ప్రజలకు కృషి చేస్తూ ఉన్నారు.